హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ విష్ యూ హ్యాపీ సండే అండి. అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు అండి. ఈరోజు క్లైమేట్ చూడండి ఎలా ఉందో, బాగా మబ్బులు పట్టేసిందండి. సూర్యుడు ఇప్పుడిప్పుడే అలాగ ఉదయిస్తూ ఉన్నాడు. టైం అయితే 6:45 అలాగ అవుతోందండి. క్లైమేట్ కూల్గా ఉన్నట్టే ఉంది, కానీ ఎండ వస్తోందండి. నిన్నంతా కూల్గా ఉండిందండి, బాగుండింది నిన్న. అసలు వర్షాకాలమా చలికాలం అనిపించేట్టుగా ఉండింది వెదరు. ఇప్పుడు చూడండి ఎంత వేడి ఎండ వస్తుందో. ఎండకి భయం వేస్తుందండి. ఎండాకాలం వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు ఈరోజు సెప్టెంబరు అయినా కానీ ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయండి. ఎలా చల్లబడుతుందో ఏమో అనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే విజయవాడలో చూడండి ఎంతవరకు దిగ్బంధనంలో ఉంది అని చెప్తున్నారు. మరి మరి అటు సైడ్ అంతా మథుర, ఆ సైడ్ అంతా కూడా, కోల్కతా సైడ్ అంతా కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయంట కదండి. ఎక్కడ అతివృష్టి అనావృష్టి అన్నట్టు అయిపోతుంది. ఇక్కడైతే ఎండలు దంచి కొడుతున్నాయి, అటుపక్కేమో వర్షాలు, విపరీతమైన వర్షాలు. ప్రకృతి కొన్ని దగ్గరలో తన ప్రతాపాన్ని చూపిస్తుందేమో అన్నట్లుంది. మొత్తం అంతా మునిగిపోతే ఊర్లే మునిగిపోతుంటే ఎలాగండి? జనాభా అంతా కూడా ఎన్ని రకాల సమస్యలు బాధలతో బాధపడుతూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి మన పువ్వులు, కాశీరత్నాల పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా పూసున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. చిన్న చిన్న పువ్వులు తీగలాగా ఉంటాయండి కొమ్మలు, కానీ పువ్వులు చూస్తే చాలా అందంగా ఉంటాయండి. ఇందులో 2 రకాల మొక్కలు మన దగ్గర ఉన్నాయి. గింజలు అవి వేసినటివి కాదండి, పడి వచ్చినవి. మందార పువ్వులు చూడండి, ఒక 5-6 మందార పువ్వులు. చిన్ని మొక్క అండి ఇది. పువ్వులు అయితే పూస్తూనే ఉంటుంది సీజన్ వచ్చిన తర్వాత. అది అయిపోయిన తర్వాత ధనమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి దీపారాధన చేశానండి. ఇలా ఉందండి పూజ గదిలో దీపం పెట్టిన తర్వాత. చూస్తుంటే భక్తిభావం, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇలా ప్రతిరోజు పూజ చేసుకుంటూ దీపారాధన చేస్తున్నప్పుడు మనసుకి తెలియని ప్రశాంతత కదండి. ఆ కొద్ది నిమిషాలు దేవుడి రూమ్లో ఉన్నా కానీ మొత్తం రోజంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనసు. ఇదైతే నిన్నటి వీడియో అండి. ఈరోజైతే హడావిడి అయిపోయింది. సండే కదా, కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను. అలాగే తిరుపతి కొంచెం పని ఉంటే నెల సరుకులు తేవాలని వెళ్ళామండి. అది లేట్ అయిపోయింది. ఎక్కడ వీడియోలు అయితే తీయలేదండి. జనాభా ఎటు చూసినా జనాభా రద్దీగా ఉంది. సండే కదా, షాపుల్లో కూడా. అంటే డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో అంతా కూడా జనాభా అండి. ఇంకా అక్కడంతా వీడియోలు తీయకూడదు కదా. ఇది మొన్నటి వీడియో అండి. అది ఉంటే పెడుతున్నాను, ఏమనుకోకండి. ఇదైతే హూకులు కుడుతున్నాను చూడండి. నా బ్లౌజ్ వర్క్ నేనే చేసుకుంటానని చెప్పాను కదా. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలండి. కొంతమంది అయితే ఇప్పుడు ఈ బ్లౌజులకి హుక్కులు హెమ్మింగ్ చేసి ఇచ్చేదానికి కూడా మనుషులు ఉన్నారండి. అంటే లేడీసే, తెలిసిన వర్క్ ఉంటుంది కదా. కుట్టేవాళ్ళు ఒకరు, బ్లౌజ్కి హెమ్మింగ్ హూకులు పెట్టించే వాళ్ళు ఒకరండి. ఈ హెమ్మింగ్ హూకులు పెట్టిస్తే 10 రూపాయలు 5 రూపాయలునండి. ఒకప్పుడు 5 రూపాయలు, ఇప్పుడు రేటు పెంచుండొచ్చు. ఈ బ్లౌజ్కి హూకులు హెమ్మింగ్ చేసిస్తే 10 రూపాయలు అనుకోండి. అలాగా ఒక 5 బ్లౌజులు కుట్టించామనుకోండి, 1 గంట సేపు పడుతుంది. బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేస్తామండి. ఈ హెమ్మింగ్ హూకులు పెట్టడమే కొంచెం టైలర్లుగా ఉండే వాళ్ళకి రిస్క్తో కూడిన పని. అందుకని ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా లేడీస్, వాళ్ళు తెలిసిన వాళ్ళు, అంటే వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అలా ఇచ్చేసి కుట్టించేసుకుంటూ ఉంటారండి. రేణిగుంటలు అలా చాలామంది ఉన్నారు. నాకైతే ఇది కుట్టడం అంటే చాలా రిస్క్ అండి. కొంచెం సూదికి దారం పెట్టాలన్నా ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. సైట్ ఉంది, ఆపరేషన్ కూడా చేసుకున్నాను కదండి. కొంచెం అయినా ఇబ్బందే నాకు, కానీ తప్పదు, నా వరకు నేనే చేసుకుంటానని చెప్పాను కదా. పక్కనే ఉన్నారండి అలా కుట్టించే వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే. కానీ నేను అలా ఇవ్వడం నాకు మనసు ఒప్పదండి. నా చేతిలో వర్క్ ఉన్నప్పుడు నేను చేసుకోవడం మంచిది కదా, అదే సంతోషంగా ఉంటుంది అన్నట్లుగా నా వర్క్ నేనే చేసుకుంటూ ఉంటానండి. ఖాళీ కుట్టి టైం ఉన్నప్పుడు కుట్టాడేస్తాను. మళ్ళీ ఏదో ఒకసారి టైం దొరుకుతుంది కదండి, ఖాళీ ఉన్నట్టు అనిపించిందంటే
ఆ ఖాళీ టైంలో ఇలాంటి వర్కులు చేసేస్తానండి. హెమ్మింగ్లు హుక్కులు పెట్టుకోవడము, లేదంటే ఇంకేదైనా బూజులు దులపడము, లేదంటే ఇంకేదైనా డస్ట్ అంతా తుడుచుకోవడం, ఇది ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి. ఎక్కువ శాతం ఖాళీగా ఉండడానికి ఇష్టపడను. పడుకుంటానే కానీ ఎక్కువసేపు పడుకోనండి. అలా ఒక గంట అరగంట పడుకుంటాను. అయితే లైవ్ స్టార్ట్ కానప్పుడైతే 10:30 నుంచి 12 వరకు అలాగ పడుకునేదాన్నండి. 10:30, 11 నుంచి. ఇప్పుడైతే అస్సలు టైం కుదరట్లేదండి పడుకోవడానికి. అలా ఇలా తిరుగుతూనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. మరీ ఎక్కువ అయిపోయిందంటే హెల్త్ ఇష్యూ అప్పుడు పడుకునేస్తానండి. ఇంకా అస్సలు పట్టించుకోను, ఫుల్ రెస్ట్ తీసేసుకుంటాను. ఇదిగోండి కాజాలు అంటే దారాలు వేసేసానండి, హూకులు పెడుతున్నాను. ఒక్కొక్క బ్లౌజ్కి 6, 5 అలా క్వాంటిటీని బట్టి పెడతానండి. ఆ లైన్ లెంగ్త్ చూసుకొని పెడతాను. మ్యాక్సిమం 6 పెడతానండి. ఇంకొంచెం పెంచుకోవాలంటే ఇంకొక 7 అలాగ కుట్టేస్తాను. హూకులు దారాలు నేను కుట్టేటివి నాకు స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తాయండి. ఈ మధ్య వేరే వాళ్ళకి ఇచ్చాను బ్లౌజులు అని చెప్పాను కదా, వాళ్ళైతే ఊరికి అలాగేసారండి. ఒక 2-3 పోగులు వేసి కుట్టేశారు. అది 2 రోజులు కూడా ఉండవండి, తెగిపోతాయి. ఇదైతే కొంచెం నీట్గా మనకు మనమే కుట్టుకుంటాం కదా, స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరికి వేరే వాళ్ళకి కుట్టించినా అలాగే కుట్టించేదాన్నండి. నీట్గా స్ట్రాంగ్గా కుట్టించేదాన్ని. టైలరింగ్ చేసి అందరికీ కుట్టేదాన్నండి. అలా కూడా మనీ సంపాదించాను కొద్ది రోజులు. అంటే వేలు లక్షలు ఏమి ఉండదులేండి. నేను కుట్టినప్పుడైతే రేట్లు తక్కువ అండి. ఇప్పుడైతే చూడండి ఎంతెంత రేట్లు. కానీ హెల్త్ ఇష్యూ వల్ల అస్సలు కుట్టట్లేదు. రేణిగుంటకు వచ్చిన మొదట్లో పిల్లలు 5th క్లాసు 6th క్లాస్ వరకు కుట్టానండి, అందరికీ కుట్టించేదాన్ని. తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేశానండి. అలాగుంటుంది నా దినచర్య అంతా. ఏదో ఒక బిజీగా చేసుకుంటూనే ఉంటాను. ఇదిగోండి ఈరోజు అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో తీసిన వీడియో అండి ఇది. దోశలు వేస్తున్నానండి, ఆనియన్ దోశలు. ఇంట్లో అందరికీ ఇష్టమండి ఆనియన్ దోశలు అంటే. బాగా టేస్టీగా ఉంటాయి కాబట్టి తినేస్తారు. అందుకని కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి పుట్నాలు వేసి చట్నీ చేశాను. అంటే 2 కాదులేండి, కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, అలాగే ఉప్పు, సరిపడినంత ఉప్పు అంతా వేసి మిక్సీకి వేసి పక్కన పెట్టేశానండి. ఇదిగోండి ఆనియన్ దోశ వేస్తున్నాను. ఆనియన్ దోశకి ఆనియన్స్ కట్ చేసి అలా కొంచెం వేసి ప్రెస్ చేయాలండి, లేదంటే రాలిపోతూ ఉంటాయి. తిప్పించేటప్పుడు ప్రెస్ చేసామనుకోండి, ఆ తడి మీదే పిండి పీల్చక ముందు తడి మీదే ప్రెస్ చేసేసామంటే నీట్గా వచ్చేస్తుందండి. అంటుకునేస్తాయి ఎర్రగడ్డలు అంటే ఆ ఉల్లిపాయలు. మళ్ళీ తిప్పించినా సరిగా జారిపోవండి. లేదంటే తడి ఆరిపోయినాక ఆనియన్స్ పరిచి వదిలేసామనుకోండి, అవన్నీ రాలిపోతూ ఉంటాయి. చిన్ని ట్రిక్స్ అండి వంటలు చేసేటప్పుడు. ఈ ట్రిక్స్ చాలా ఉపయోగపడతాయి కదండి అందరికీ. అయితే దోశ పోసిన వెంటనే ఆనియన్స్ పరిచేయాలి. కొంచెం అటు ఇటు చేసామంటే ఇంకంతే, అలాగైపోతుంది. ఇదిగోండి తిప్పించాను కదా, ఆనియన్స్ ఒక్కటైనా జారిందా చూడండి. అయితే వేగేటప్పుడు మాత్రం కొంచెం పచ్చిగా ఉన్నాయంటే అలాగే వచ్చేస్తాయండి. బాగా రోస్ట్గా అయినాయంటే ఇంకా అలాగే అంటుకుపోతాయి. ఆనియన్స్ అంతా నలుపుతున్నానండి, అలా పక్కన ఉన్నాయి కదా. అండ్ అలాగే వేయకుండా కొంచెం పలసగా నలుపుతున్నాను. హాయ్ అని చెప్తున్నాను చూడండి. సండే కదా, కొంచెం హుషారుగానే యాక్టివ్గానే పనిచేస్తున్నాను. కొంచెం లీజర్గా ఉంటుంది కదా నాకు కూడా. బాబుకి క్యారియర్ పని ఉండదు. మా వారు కూడా కొంచెం లేటుగానే టిఫిన్కి వస్తారండి. సండే అంటే కొంచెం లేటుగానే లేస్తారు నిద్ర కూడా. అందుకని ఈరోజు 8:30, 8:45, 9 మేము టిఫిన్ చేసేసరికి 9 అయిందండి టైము. మా అబ్బాయి అయితే ఇంకా లేటుగా వచ్చాడు టిఫిన్కి. రోజంతా ఇదే దినచర్యలు కదండి. ఆదివారం అయితే కొంచెం లేటుగా చేస్తూ ఉంటాను నా పనులైతే. ఒక్కొక్క రోజు త్వరగానే, మామూలు రోజుల్లో అయితే త్వరగానే అయిపోతుంది కదండి వర్క్. అందుకని ఈరోజు కొంచెం లేటుగా అయినా కొంచెం డల్గా అనిపించినా కానీ కొంచెం కొద్దిసేపటికి యాక్టివ్ అయిపోయినాను. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, డల్గా అనిపించింది. ఈరోజు అన్నీ వదిలేసి సైలెంట్గా పడుకుందాం అనిపించింది. మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నం చేస్తే నిద్ర కూడా రావట్లేదండి.
ఇంకెందుకులే అనేసి ఇంకా ఈ పని చేస్తూ గడిపేశాను. లైవ్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి కూడా వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చి ఫుడ్ తినేసి కొద్దిసేపు పడుకునేసాను. ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వ్లాగ్ పెట్టడం అలవాటు అయిపోయింది కదా, మరి అదిగోండి ఆనియన్ దోశ చూడండి అలాగ తిప్పిచ్చి వేసేస్తున్నానండి. కొంచెం ఆనియన్స్ ఉంటే పెనుంకి అంటుకొని అవి కూడా తీసి అందులో వేసేసాను. ఇంకొక ఆనియన్ దోశ వేయాలి అంటే మా వారికి 2 ఉండాలండి కంపల్సరీ. ఒకటి ఉంటే నచ్చదు, చాలదు నాకు ఇంకోటి కావాలి అంటారు. ఆనియన్ దోశలు 2 ఉండాలండి మా వారికి. మామూలు దోశ 1, ఆనియన్ దోశలు 2, 3 దోశలు వేసి ఇచ్చాను మా వారికి. నేనైతే వితౌట్ ఆనియన్ కదండి, నేను 2 వేసుకున్నాను. అదిగోండి చూపిస్తున్నాను కదా, రోస్ట్గా కాలాలి అంటే మరీ రోస్ట్గా కాదు. ఇదిగోండి చూసారా, ఇలాగుంటాయండి దోశలు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే అలా వేయలేదండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ. ఈ వ్లాగ్ చిన్నదే కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్